కర్నూలు జిల్లా ఆదోని మండలం ఎలమంచి గ్రామంలో 14 కోట్లతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశామని, అలాగే వాల్మీకి విగ్రహానికి ₹1,00,000 విరాళం ఇచ్చామని, అలాగే జలమంచి వరకు రోడ్డు వేయించానని, విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని, ఊరు కాదు వాడ కాదు నెల్లూరు నుంచి వచ్చిన నేను వాల్మీకి అని చెప్పుకొని ఓట్లు అడగడం ఎంత విడ్డూరం. మీ నెల్లూరులో గెలిచినా చూపించగలవా? ఆదోని నియోజకవర్గ ప్రజలకు నీకు బుద్ధి చెబుతారని, ఫ్యాన్ గాలికి నువ్వు ఉండవని, అందరూ కలిసికట్టుగా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయించాలని నన్ను విమర్శించేదే తప్ప ప్రజలకు ఎలాంటి పని చేస్తారని మాత్రం చెప్పలేదు. అలాగే జలమంచలి గ్రామంలో తాగునీటి కోసం స్టోరేజ్ ట్యాంక్ కట్టించానని, ఎప్పుడూ ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని, మీ కష్టంలో ముందు ఉంటానని, ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మాత్రం అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం మరియు నాడు నేడు ఇలా విద్య కోసం పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 2004లో బీసీకి వచ్చింది కదా, ఇష్టమ్మకి ఏం చేసిన రోజు అప్పుడే బీసీ కనపడా. ఆ రోజేమో చంద్రబాబు నాయుడు చెప్పుతో కొడితే జీపులు కాల్సి సీట్ రాలేదని ఆ రకంగా ఆ రోజు చేసిన పరిస్థితి చూశారు. బీసీలు అంటే కపట ప్రేమనికి ఏ విధంగా కూడా ప్రేమ లేదని కూడా అందరూ తెలుసు. ఎన్నేళ్ళు పనిచేశారు పంపాపతి, తెలుగుదేశం పార్టీలు ఎన్నేళ్ళు పనిచేశారు? దాదాపుగా 32 ఏళ్ళు పనిచేస్తే 30-40 ఎకరాలు పోగొట్టుకొని ఇక్కడ ఉంటే ఈ పరిస్థితి మారిపోతుంది, నా కుటుంబం నాశనం అవుతా అని చెప్పేసి అదే పంపాపతి గారు బయటకు వచ్చిన పరిస్థితి ఉందా లేదా? మళ్ళా పంపాపతిని ఎందుకు పైకి తీసుకురాలే? ఏ రకంగా కూడా ఎంపీపీ సీట్ అప్పట్లో ఇచ్చాడు. మనం ఇప్పుడు కూడా మాట ప్రకారంగా మనకి ఎంపీపీ సీట్ ఇచ్చాం. ఏ రకంగా కూడా తక్కువ చూపు చంద్ర చూపు చూడలే. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఒక పెద్ద మనిషిగా ఈ మన నియోజకవర్గంలో ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చాం. ఆయన గౌరవం ఇచ్చాం. ఆ రకంగా మనం ఇప్పుడు కూడా ఆయన అన్ని విధాలుగా గౌరవిస్తా ఉన్నాం. ఎందుకంటే వాల్మీకుడు రాజకీయాల్లో ఉన్నాడు, ఈయన కూడా మనం సపోర్ట్ గా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రకంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటారు, ఏదన్నా కూడా మీనాక్షి నాయుడు ఆదోళనలో అంతమంది వాల్మీకులంతా ఉన్నారు. మన మున్సిపాలిటీ సీట్ ఎప్పుడైనా ఇచ్చినాడా? ఈ మున్సిపాలిటీ చైర్మన్ కి ఎప్పుడైనా ఇచ్చినాడా? ఏ రకంగా కూడా ఆయన వాల్మీకులన్నా కూడా సరిపోదు. ఏదున్నా ఆయన ఎవరిని పైకి తీసుకురాడు. ఆ కుటుంబం మాత్రమే ఈ రోజు ఆదోళనలో బాగా సంపాదించుకునే పరిస్థితి ఉంది. ఆ రకంగా అధికారం వచ్చే వరకు ఒక రకంగా ఉంటుంది. అధికారం వస్తేనే మీరు ఎవరూ కనపడరు. చంద్రబాబు నాయుడు కనపడరు, మీనాక్షి నాయుడు కనపడరు. ఈ రోజు వచ్చి పక్కన నిలబడి ప్యాకేజ్ వచ్చింది. ప్యాకేజ్ వస్తేనే అందరికి వచ్చి మీరు ఓట్లు వేయండి, ఈసారి బీసీ వాళ్ళకి ఓటేయండి అని చెప్తా ఉన్నామంటే మళ్ళీ ఎంత ముట్టింది? దాదాపుగా 3 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ మల్లప్పకి ₹1 ముట్టింది. కానీ ఇన్ని కోట్లు తీసుకొని ఇది వచ్చేమో మీరు నీతిగా మీరు మాటలు ఏం చెప్తారంటే ఎంత బాగా ముద్దుకుంటాయంటే అంత ముద్దుకు చెప్తారు. మళ్ళీ ఆ రోజు వాళ్ళు కూడా బాగా లేయండి. తెలుగుదేశం పార్టీ ఎవరు ఉన్నారు వాళ్ళకంతా బాగా లేయండి, జనసేన పార్టీ వాళ్ళకి ఉండండి, ఇవ్వండి. ఏదున్నా కూడా ఎందుకెవరు మీరంతా కూడా ఏదున్నా కూడా వీళ్ళకి ఏదున్నా వాళ్ళ బాగుండాలి. కానీ అమాయకుల్ని మళ్ళీ మోసం చేసేదానికి వీళ్ళకి వస్తా ఉన్నారు. ఏ రకంగా కూడా వీళ్ళ నుంచి న్యాయం జరిగే పరిస్థితి లేదని చెప్పేసి కూడా గమనించుకోవాలా. ఏదున్నా మనం ఎప్పుడు కూడా ఎవరి మీద కక్ష సాధింపు చేయలే, ఏనాడు కూడా కేసులు పెట్టమని చెప్పలే, ఏనాడు కూడా దౌర్జన్యం చేయమని చెప్పలే. ఏ రకంగా కూడా ప్రశాంతంగా గ్రామాల్లో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే మనం ప్రయత్నాలు చేసాం. కానీ ఏ రకంగా వాడిని లోపలయ్యి వీడిని లోపలయ్యి మన మీద కేసు పెట్టు అనేది ఎప్పుడు చెప్తారు. ఎవరైనా రాని ఏదో తప్పు చేసింటారు, వాళ్ళు కూడా కుటుంబం ఉంటుంది, వాళ్ళు కూడా సంసారం ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఎవరిని మనం ఇబ్బంది పెట్టలే. ఏ రోజు కూడా ఊర్లో వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, ఏదన్నా కూడా పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు. కలిసిమెలిసి ఆ ఊర్లో ఉంటారు కాబట్టి, పొద్దున్న లేచి ముఖాలు చూసుకుంటారు కాబట్టి సమస్యలు అనేది అక్కడ రారాదు. ఏదైనా జరిగినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి రాజు చేసి ఇంటికి పంపించమని చెప్తామే. కానీ ఏ రకంగా కూడా దొరికినాలని చెప్పేసి